Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని అయితే తీసుకురావడం జరిగింది. చూస్తున్నారు ఇదే ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మనకు పసుమామలో ఉందండి. హయత్ నగర్కి చాలా నియర్ బై ఉంది ఈ ప్రాపర్టీ. ఇది పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది అనమాట. ఈ ప్రాపర్టీ 184 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. రెడీ టు వాక్పోయే ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మీకు మిగతా డీటెయిల్స్ కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు గేట్ చూస్తున్నాం కదా, 10 feet గేట్ అండి. చాలా పెద్ద గేట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ చాలా మంచిగా ఉందండి. ప్రాపర్టీ ముందు కూడా మనకు 30 feet రోడ్ ఉంది. చూస్తున్నాం కదా, ఇది ఏదైతే రోడ్ ఉందో 30 feet రోడ్ అండి. ఇది మెయిన్ రోడ్ పక్కకే ఉందండి. మెయిన్ రోడ్ నుంచి 3rd బిట్టే అన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి. ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు మనకు. ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా లోపలికి వెళ్ళి మిగతా తెలుసుకుందాము. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ముందు ఫస్ట్ వెల్యువేషన్ చూడండి. వెల్యువేషన్ మంచి లేటెస్ట్ కలర్తోని చాలా బాగా అయితే తీసుకోవడం జరిగింది. 184 స్క్వేర్ యార్డ్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మంచి ప్రాపర్టీ అండి. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మిగతా అన్ని కూడా చూసుకుందాము. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ అయితే బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ర్యాంప్ కూడా మనకు చూస్తుంటే గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఎంటర్ అయినామండి. ఎంటర్ గానే కార్ పార్కింగ్. ఫస్ట్ ఇదంతా పార్కింగ్ అనమాట. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. పార్కింగ్లో మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. గ్రానైటే ఉంది పార్కింగ్లో. ప్లస్ మనకి ఎంటర్ గానే రైట్ సైడ్ వచ్చేసి బోర్ ఉంది. బోర్ కూడా చూసినా కదా, బోర్ ఉందండి. బోర్ పక్కనే మనకు సంపు కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ ఫస్ట్ మెయిన్ సింహద్వారం తీసుకుంటే ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. చుట్టూ కూడా మనకి ఏంటంటే గ్లాసెస్తోని ప్లస్ ఇండియన్ టేక్స్తోని మంచి సింహద్వారం అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఒక్కసారి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా ఉందండి. చాలా బాగుంది. ప్రాపర్టీ చూస్తుంటే ఏంటంటే రెడీ టు వాక్ ప్రాపర్టీ చాలా మంచిగా ఉంది. మనకు ఫస్ట్ లెఫ్ట్కి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఒక మనకు వాష్ ఏరియా ఇచ్చినారండి. అంటే ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు, స్విచ్ బోర్డ్ ఇచ్చినారు. అలానే మనకి ఇక్కడ ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచి ప్రాపర్టీ అండి. ప్లస్ మనకు పార్కింగ్ నుంచి పైకి వెళ్ళడానికి ఒకసారి చూడండి. పైకి వెళ్ళడానికి 3.5 feet మనకు స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ దానికి రైలింగ్ కూడా, స్టీల్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ చాలా బాగుందండి. ఫస్ట్ ఎంటర్లోనే మీకు ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అని వచ్చేస్తున్నాయి. చూస్తున్నాం కదా, ఒకసారి లోపలికి కూడా ఎంటర్ అయ్యి చూద్దాము. లోపలికి ఎంటర్ కాగానే చూడండి, చాలా మంచి ప్రాపర్టీ అండి. మనం ఇన్ని ప్రాపర్టీస్ తీసినాం కదా, అన్నిట్లలో ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఎంటర్ కాగానే కింద చూసుకుంటే కంప్లీట్ మార్బుల్ అండి. చాలా స్పేషియస్ హాల్ అన్నమాట ఇది. కింద మొత్తం మనకైతే మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. పెద్ద హాల్ అయితే తీసుకున్నారు. ఒకసారి పైకి తీసుకుంటే పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, మనం ఓనర్ ఉన్నా కానీ ఇంత మంచిగా మనం అయితే కట్టించుకోమండి, అంత బాగా తీసుకున్నారు. ప్లస్ హాల్లో ఫస్ట్ ఎంటర్ గానే మనకు అనిపించేది టీవీ యూనిట్ కూడా చాలా బాగా తీసుకున్నారండి. మన కబోర్డ్స్ కూడా అవసరం లేదు, అంత బాగా వీళ్ళు డిజైన్ చేసినారు. ప్లస్ పెయింటింగ్స్ విషయంలో కూడా ఫస్ట్ టీవీ యూనిట్లో అలా చేసినారు కదా. ఒకసారి లెఫ్ట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం రాయల్ ప్లే అండి. రాయల్ ప్లే వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ కూడా కంప్లీట్ మంచిగా యూజ్ చేసినారంట. మనకు విండోస్ కూడా ఒక్కసారి విండోస్ తీసుకుంటే యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. యూపీవీసీ విండోస్తో పాటు మనకు గ్రానైట్తో ఫ్రేమింగ్ కూడా, ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. ఈ యూపీవీసీ విండోస్ కూడా ఏంటంటే చాలా బాగున్నాయి. ప్లస్ దీంట్లో మెషర్ కూడా ఇవ్వడం జరిగింది. మన హాల్లోనే లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెన్, యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ఈ 3 BHK అన్నమాట. 3 BHKకు సరిపోయేటట్టు చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీని ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు గ్రానైట్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, షెల్ఫ్స్ కూడా మంచి షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. మనకి ఏంటంటే కిచెన్ చాలా బాగుందండి. చుట్టూ టైల్స్ కూడా పెట్టడం జరిగింది. కింద షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు వాస్తు ప్రకారం అనేది 100% వాస్తు. పక్కకే పూజా గది కూడా ఉంది. చూస్తున్నాం కదా, ఒక పూజా గది ఉంది. దాంట్లో ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది, యూపీవీసీ విండో. చాలా మంచిగా డిజైన్ చేసినారండి. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వండి. కిచెనే అని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి వీళ్ళు. చాలా బాగా తీసుకోవడం జరిగింది. ఈ హాల్ నుంచి మనం బయట రానే ఇక్కడ మనం డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అటు టీవీ యూనిట్, అటు సోఫా వేసుకున్నట్టు టీవీ యూనిట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ కిచెన్ ముందు డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే సింక్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఒక సింక్ పెట్టుకోవడానికి. ప్లస్ ఇక్కడ టైల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఒకసారి లాంగ్ షాట్లో చూడండి మీ కిచెన్ ఎంత బాగుందో. హాల్ నుంచి లాంగ్ షాట్లో చూస్తే ఓపెన్ కిచెన్ అన్నమాట. 3 BHKకి సరిపడేటట్టు ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. మన హాల్లో అయితే 2 విండోస్ వచ్చాయండి. ఇవి 4x4 విండో అనమాట. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా,
ప్లస్ మనకి ఏంటంటే బయటికి వెళ్ళడానికి కూడా ఇక్కడ డోర్ కూడా ఇచ్చినారు. మన మెయిన్ ఎంట్రన్స్ పక్కకి ఇంకో డోర్ కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, 3 feet గల్లీ అయితే తీసుకున్నారు. ఇది ఏంటంటే మనకు ప్రాబ్లం లేకుండా బిల్డింగ్ చుట్టూ తిరగొచ్చు అన్నమాట, అలాంటి గల్లీ తీసుకున్నారు. దీనికి మంచి వెంటిలేషన్ కూడా ప్రాబ్లం ఉండదు, అలా డోర్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది చూసినాం కదా, నెక్స్ట్ మనం వచ్చేసి బెడ్రూమ్ చూద్దామండి. 3 bedroom అండి, 1 by 1 బెడ్రూమ్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం చూడడం స్టార్ట్ చేద్దాము. బెడ్రూమ్ కూడా వెళ్ళేటప్పుడు ఒకసారి పైన చూడండి, మంచిగా మనకి ఏంటంటే దేంట్లో కాంప్రమైజ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసినారు. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ చాలా బ్యూటిఫుల్ ఉందండి. అసలు చూడండి ఒకసారి, కింద కంప్లీట్ ఏ బెడ్రూమ్లో తీసుకున్నా కానీ మార్బుల్సే, పైన ఫాల్ సీలింగ్, ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క ఫాల్ సీలింగ్ ఉంది. ప్లస్ ప్రతి బెడ్రూమ్లో మనకు రాయల్ ప్లేతోని కంప్లీట్ మంచి మంచి పెయింటింగ్స్, ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క పెయింటింగ్స్ ఉన్నాయి. ప్లస్ 4x4 విండోస్, యూపీవీసీ విండోస్ కూడా చుట్టూ మనకు ఫోటో ఫ్రేమ్లా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఒకసారి షెల్ఫ్స్ చూడండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ప్లస్ మనకు బీర్వా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నా కదా, బాత్రూమ్ కూడా చిన్న ఇవ్వలేదండి, చాలా పెద్దగా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా ఫుల్ టైల్స్, ప్లస్ దీంట్లో ఒక విండో, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి బెడ్రూమ్ 3 అండి. ఇంకో బెడ్రూమ్ వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. చూస్తున్నాం కదా, ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా స్పేషియస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా కింద మార్బుల్స్, ప్లస్ మార్బుల్ ఉట్టిని వదిలిపెట్టకుండా చుట్టూ మనకి ఏంటంటే గోల్డ్ ఒక స్టిప్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ దీంట్లో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ కూడా చిన్న ఇవ్వలేదండి, చాలా పెద్దగా ఇచ్చినారు. మంచి బాత్రూమ్ అండి. ప్లస్ ఏంటంటే పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా ఇది డిఫరెంట్. మాస్టర్ బెడ్రూమ్లకు దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. ప్లస్ ఒక వాల్కు పెయింటింగ్ చూడండి, రాయల్ ప్లే పెయింటింగ్స్. ఈవెన్ డోర్స్ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా డిజైన్ డోర్స్ పెట్టినారు. 4x4 విండోస్ దేంట్లో తీసుకున్న 4x4 విండోస్ అండి, విత్ ఫోటో ఫ్రేమ్ ప్లస్ మెష్ డోర్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఒకసారి మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మన కామన్ బాత్రూమ్ అయితే అది కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా చూపించేస్తాను. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు కదా, ఇది ఇండియన్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి, అసలు 3 BHK రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉంది. దీంట్లో కూడా మంచి 4x4 విండో ప్లస్ ఫోటో ఫ్రేమింగ్, ప్లస్ పైన మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నాం కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, దీంట్లో బీర్ పెట్టుకోవడానికి మళ్ళీ ఒక ప్రొవిజన్, అన్నీ చాలా బాగా తీసుకున్నాండి. ఈ ప్రాపర్టీ చాలా బాగుంది. ప్రాపర్టీ ఏంటంటే 184 square yards అన్నమాట. ప్రాపర్టీ ఇది పసుమామలో ఉంది. ఇది పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కింద వస్తుందండి. చాలా మంచిగా అయితే వీళ్ళు కట్టడం జరిగింది. ప్రాపర్టీ రోడ్ నుంచి 3rd బిట్ అండి. మీరైతే నేను లింక్, ఎవ్రీథింగ్, లొకేషన్ అన్నీ షేర్ చేస్తాను. మనకు మధ్యలో ఎలాంటి మీడియేటర్ లేనండి, డైరెక్ట్ ఓనర్ అనమాట. దీనికి ఏంటంటే మళ్ళీ G+1 పర్మిషన్ కూడా ఉంది. ఇప్పుడు మనం పైన కూడా కట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే లోన్ కూడా 80% లోన్ ఓనరే మీకు ఇప్పిస్తారండి, మధ్యలో మీడియేటర్స్ ఇవ్వలేరు, డైరెక్ట్ ఓనరే అన్నమాట. మీకు LIC కానీ, SBI కానీ, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ బ్యాంక్ కానీ మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా లోన్ కూడా వీళ్ళు ఇప్పించడానికి రెడీ అయిపోయినారండి. దీనికి ఏంటంటే బోర్ వాటర్ ఉంది, మున్సిపల్ వాటర్ కూడా రీసెంట్లీ వస్తున్నాయి, మున్సిపల్ వాటర్ కూడా వస్తున్నాయి. బిల్డింగ్ ముందు 30 feet రోడ్ అయితే ఉందండి, చాలా బాగుంది. మనకు బస్ ఫెసిలిటీ కూడా ఎవ్రీ ½ an hour కోటి బస్ ఉంది. ప్రాపర్టీ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడండి, చాలా బాగుంది ప్రాపర్టీ. మీకు డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. 184 square yards అండి, 184 square yards అన్నమాట ప్రాపర్టీ. G+1 పర్మిషన్ ఉంది, గ్రౌండే కట్టినారు. 3 BHK. ఇది చాలా మంచి ప్రాపర్టీ అన్నమాట. ఇది పసుమామలో ఉంది, పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. హయత్ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఇది ఒక 6 kilometers ఉంటుందండి. ప్లస్ మన LB నగర్ మెట్రో నుంచి ఒక 12 kilometers ఉంటుంది. ప్లస్ నాగోల్ మెట్రో నుంచి ఒక 15 kilometer డిస్టెన్స్ ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ. విజయవాడ హైవే నుంచి జస్ట్ మనకు 5 kilometers డిస్టెన్స్ అంటే మీరే అర్థం చేసుకోండి. చాలా మంచి ప్రాపర్టీ మనకు చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి. దాంట్లో ఏంటంటే నేను చెప్పే ప్రైస్లో ఏంటంటే ఇక నెగోషియబుల్ కూడా అండి, ఓనరే ఉన్నాడు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు, నెగోషియబుల్ అనమాట. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏం క్వైరీస్ ఉన్నా కానీ మీరు ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు. మీరు ప్రైస్ చెప్పే ముందు మీరు చిన్న పని చేయండి ప్లీజ్, మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కండి. మేము ఏంటంటే అన్ని జెన్యూన్ ప్రాపర్టీస్ అయితే షూట్ చేయడం జరుగుతుందండి.
ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేయట్లేదు. మేము ఫస్ట్ ఏదైనా ప్రాపర్టీ షూట్ చేయాలనుకుంటే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. గ్రౌండ్ వర్క్ చేసి ప్రాపర్టీ జెన్యూనా కాదా, ప్లస్ ఏంటంటే మేము మీడియేటర్స్ ఉన్న ప్రాపర్టీస్ కూడా అసలు షూట్ చేయట్లేదండి. డైరెక్ట్ ఓనర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళతోనే షూట్ చేస్తున్నాం. ఎందుకంటే మధ్యలో పర్సంటేజెస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం కూడా లేకుండా మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్నే షూట్ చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ 3 BHK. ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల ఏంటంటే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే అన్ని వెహికల్ మనకి ఏంటంటే ఈవెన్ ఊబర్ కానీ, ఓలా కానీ, ప్లస్ స్విగ్గీ, జొమాటో ఇలాంటి అన్నీ కూడా నియర్ బై అన్నీ వచ్చేస్తాయండి ఇక్కడికి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది ప్రాపర్టీ వచ్చేసి. ప్రాపర్టీ ఓనర్ 1,10,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైస్ నెగోషియబుల్ కూడా. ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయ్యి ఫస్ట్ మీరు ఏంటంటే వీడియో కంటే లైవ్లో వచ్చి ప్రాపర్టీని చూడండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. చుట్టూ మంచి గ్రీనరీ ఉంది, ప్లస్ ఏంటంటే మనకు భయం లేకుండా, అంటే చుట్టూ గ్రీనరీతో పాటు బిల్డింగ్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఉంటున్నారు ఆల్రెడీ. అందుకని చెప్పేసి ఒకసారి మీరు లొకేషన్కి వచ్చి లొకేషన్ చూడండి. అసలు ఎలా ఉంది ప్రాపర్టీ, ఎలా ఉంది, అసలు వీళ్ళు ఏం మెటీరియల్ యూజ్ చేసినారు, అసలు వీళ్ళు పెయింటింగ్ ఏంటని చూస్తే మీకు అర్థమైపోతుందండి. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మా యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తామండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.